ఈ న్యూస్ అయితే ఒక లేటెస్ట్ అప్డేట్ ఇన్ఫర్మేషన్ అండి. ఇది టెక్నాలజీకి సంబంధించి కాదు. చాలామంది సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీస్ యొక్క వాళ్ళ యొక్క ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ గురించి ఒక వీడియో అయితే చేయబోతున్నాను. ఇదేంటంటే ఎలాంటి ప్రాబ్లమ్ అంటే అందరూ వాళ్ళ విలేజెస్ నుంచి అలాగ మెట్రో సిటీస్‌కి వెళ్ళి వాళ్ళ జాబ్ అయితే చేస్తుంటారు. సో అక్కడ ఉండటానికి మాత్రం ఓన్ హౌసెస్ ఉండవు కాబట్టి రెంట్ హౌసెస్‌లో ఉండాలి కాబట్టి వాళ్ళు ఎప్పటినుంచో రెంట్ హౌస్‌లో ఉంటున్నారు చాలామంది. ఎవరైతే తక్కువ రెంట్‌తో ఎప్పటినుంచో ఉన్నవాళ్ళు లైక్ 5 ఇయర్స్, 6 ఇయర్స్ ఇలాగా ఒకే హౌస్‌లో ఉన్న వాళ్ళకైతే చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తున్నారండి. రీసెంట్‌గా నాకు ఒక 2 మెంబర్స్ మన కొలీగ్స్ కాకుండా వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళకి ఇలాగా ఒక ప్రాబ్లమ్ అయితే రైజ్ అయింది. సో ఎలాంటి ఛాలెంజ్ ఫేస్ చేస్తున్నారంటే ఎవరైతే లాంగ్ టైంలో సేమ్ హౌస్‌లో ఉండేవాళ్ళు, సేమ్ అపార్ట్మెంట్లో ఉన్నవాళ్ళు ఆ టైంలో వాళ్ళు 8,000కో పర్ మంత్ 8,000, 10,000తో జాయిన్ వాళ్ళు ఇప్పటికీ వాళ్ళకి ఒక 12,000 అలా ఉండొచ్చు. 30,000 ఆర్ 12,000 వాళ్ళు రెంట్ పే చేస్తుండొచ్చు. బట్ ఎవరైతే ఓనర్స్ ఉంటారో ఆ ఓనర్స్ ఎలా ఆలోచిస్తున్నారంటే ప్రజెంట్ అయితే న్యూ ఫ్యామిలీ కానీ వస్తే మనకి అరౌండ్ 20,000-25,000 2 BHKకి 30,000 దాకా మంచి ఏరియా అయితే 30,000 దాకా తీసుకుంటున్నాం కదా. సో వాళ్ళు ఎప్పటి నుండో 12,000 ఆర్ 13,000తోనే వాళ్ళు ఉంటున్నారు. సో వాళ్ళని ఎలాగైనా వెకేట్ చేపిస్తే బెటర్ అని వాళ్ళు ఏంటంటే కొన్ని వేస్ సెలెక్ట్ చేసుకుంటున్నారు. డైరెక్ట్గా వెకేట్ చేయమని చెప్పకుండా వాళ్ళు కొన్ని అదర్ వేస్లో వాళ్ళు ఒక ప్లాన్ చేసి వాళ్ళని ఎలాగైనా వాళ్ళగా వెకేట్ చేసి వెళ్ళేటట్టు వాళ్ళు కొన్ని క్రియేట్ చేస్తున్నారు. అండ్ ఇంకొంతమంది అయితే డైరెక్ట్గా కూడా చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు. సో మా ఫ్రెండ్ ఫేస్ చేసిన ఛాలెంజ్ ఏంటంటే చాలా విచిత్రంగా అనిపించిందండి. ఇది చాలా నాకైతే దారుణం అనిపించింది. సో వాళ్ళు ఉండే అపార్ట్మెంట్కి ఆ వాటర్ రాకుండా వాళ్ళు రిస్ట్రిక్ట్ చేస్తున్నారండి. సో ఏదన్నా మోటార్ చెడిపోయిందని చెప్పడము, ఓకే వాళ్ళు అడిగితేనేమో మోటార్ చెడిపోయిందని చెప్పడము, లేకపోతే ఏదో పైప్ లీక్ అయిందని చెప్పడము, ఇలాంటివి చెప్పి వాళ్ళు కవర్ చేస్తున్నారంటే సో ఇన్ఫ్యాక్ట్ అయితే అలాగేం లేదు. సో ఇలాగ వాళ్ళని ఫ్రీక్వెంట్గా ఒక వాటర్ ప్రాబ్లం క్రియేట్ చేసి ఎవరికైనా వాటర్ ప్రాబ్లం ఉంటే అసలు ఎవరు కూడా ఉండలేరండి. అసలు గడపడం చాలా కష్టంగా ఉంటుంది. మీ అందరికీ తెలిసిన విషయం. అండ్ ఇంకా కొంతమంది మా రిలేటివ్స్ వస్తున్నారు, మాకు మ్యారేజ్ ఉంది నెక్స్ట్ మంత్లో, సో మీరు వెకేట్ చేయండి అని ఇలాగా ఎన్ని రకాలుగా ప్రయత్నాలు ఉంటాయో అన్ని రకాలుగా ప్రయత్నం చేసి ఎవరైతే తక్కువ రెంట్ పే చేస్తుంటారో వాళ్ళందరూ ఇలాంటి ఛాలెంజెస్ ఫేస్ చేస్తున్నారు కొన్ని మెట్రో సిటీస్లో ఈ రోజుల్లో అయితే మాత్రం. ఓకే, ఎందుకంటే ప్రజెంట్ అన్నీ కూడా రెంట్లు అనేవి పెరిగాయి. వీళ్ళు అడగొచ్చు, కానీ వాళ్ళ దగ్గర ఏదైనా అగ్రిమెంటు 2 ఇయర్స్ అనో 3 ఇయర్స్ అనో ఇలాగ ఒక ఇన్ కేస్ అగ్రిమెంట్ కానీ ఉందంటే ఆ అగ్రిమెంట్ వాళ్ళే క్యాన్సిల్ చేసుకొని వెళ్ళేటట్టు చేయడానికి ఇలాగా కొన్ని ప్రయత్నాలు అయితే జరుగుతుంది. సో ఇది ఇది ఎంతవరకు కరెక్టో మీరే చెప్పండి. సో అలా చేయకూడదని నా ఒపీనియన్ అండి. ఓకే, మనీ ప్రతి ఒక్కరికి అవసరమే కాదంటం లేదు. ఒక్కో ఎంప్లాయ్కి ఒక్కొక్క శాలరీ రావచ్చు. కొంతమందికి 30,000 రావచ్చు మంత్లీ, కొంతమందికి 50,000 రావచ్చు, కొంతమందికి 1 lakh రావచ్చు. 1 lakh వచ్చేవారు ఎలాగ కొంచెం పే చేయగల కెపాసిటీ ఉంటుంది. బట్ 30,000 వచ్చేవాళ్ళు ఆర్ 20,000 వచ్చే సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఉంటే వాళ్ళ పరిస్థితి ఏంటి ఒకసారి ఆలోచించండి. ఓకే, సో దానికి తగ్గట్టు కొంచెం అడ్జస్ట్ అవుతూ వెళ్ళండి. సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్కే కాదండి, ఎనీ టైప్ ఆఫ్ ఎంప్లాయీస్ వర్క్ చేసే వాళ్ళకి ఎవరికి ఇబ్బంది కలిగించొద్దు. ఓకే, వాళ్ళకి కొన్ని అవకాశం ఇవ్వండి. ఇమ్మీడియట్గా మాత్రం వాళ్ళని ఫోర్స్ చేయొద్దు. ఒక 3 months 4 months అవకాశం ఇవ్వండి. వాళ్ళకి ఒక మంచి ప్లేస్, వాళ్ళకి సూటబుల్ ప్రైజ్లో, వాళ్ళకి అఫోర్డబుల్ ప్రైజ్లో ఏదైనా దొరికితే వాళ్ళు షిఫ్ట్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. మీరేమంటారు ఫ్రెండ్స్? ఇలాంటి ఛాలెంజెస్ ఎవరైనా మీ సర్కిల్లో కానీ మీ నెట్వర్క్లో ఎవరైనా ఛాలెంజ్ ఫేస్ చేశారా? అయితే కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. సో ఇది ఒక జనరల్ ఇన్ఫర్మేషన్ అండి. ప్రతి సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్కి ఆర్ ఎనీ ఎంప్లాయీస్కి యూజ్ అవుతుంది. ఇన్ఫర్మేషన్ నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకొక మంచి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు థ్యాంక్ యూ వెరీ మచ్.